అమెరికా యుద్ధం కొనసాగిస్తుందా లేదా? భయపడిపోయింది, వణికిపోయింది ఇట్లాంటి సొల్లి కబుర్లన్నీ అనవసరం. అయన్నీ పాపం మత మూర్ఖులు మాట్లాడుకునేది. లేదంటే గనక ట్రంప్ మీద కోపంతో మాట్లాడుకునేది తప్పించి అమెరికా తలుచుకుంటే 2 రోజుల్లో బుడిచ్చేయగలదు ఇరాన్ని. కానీ ఎందుకు చెయ్యట్లేదు? ఒకటి, ప్రజల ప్రాణాలు తీయడం దానికిష్టం లేదు. కేవలం వాళ్ళ సైనిక అవసరాలు, సైనిక స్థావరాలు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి అణుస్థావరాలు, ఆయుధ స్థావరాల ధ్వంసం మాత్రమే అమెరికా లక్ష్యం. ఇజ్రాయెల్ కాస్త అటు ఇటు బెసుకుతుంది గానీ, అమెరికా మాత్రం ఖచ్చితంగా తన లక్ష్యానికే కట్టుబడి ఉంటది. కాబట్టి ఆగుతుంది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇరాన్ అనేటటువంటిది శాంతం చచ్చిపోకూడదు. శాంతం చచ్చిపోతే గల్ఫ్ దేశాలు దీని మాటేనవు. పెట్రోల్‌కి డాలర్‌ని వాడటం మానేస్తాయి. అలాగే వాళ్ళ రక్షణ వ్యవహారాల పేరుతో ఇది ట్రిలియన్ల కొద్దీ డాలర్లు తినేసింది అమెరికా. అట్లాగా డబ్బులు దక్కవు. ప్లస్ మధ్యప్రాచ్యంలో వీళ్ళ పట్టు కోల్పోతారు. కాబట్టి ఇరాన్ని చావనీయకుండా, బతకనీయకుండా చేస్తుంది. ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, గ్రౌండ్ ట్రూప్స్‌తో 4500 మంది మెరైన్స్‌ని ఇప్పటికే మొబిలైజ్ చేశారు. ఓవరాల్‌గా కిల్ జోన్స్ అని కొన్నిటిని లెక్కగట్టి 20 ఏళ్లలో అత్యధిక ఘాతుకాలు జరిగినటువంటి ప్రాంతంలో సైన్యాన్ని, ఇరాన్ సైన్యాన్ని చంపేసి అక్కడ ప్రజలు ధైర్యంగా తిరగబడేటట్టు చేసి ఆ ప్రాంతాలని ఐఆర్జీసీ నుంచి విముక్తం చేసి ప్రజల చేతికి అప్పజెప్పేయడం. అంటే చిన్న చిన్న సామ్రాజ్యాలు తయారు చేయడం. ఇలాంటివి 13 ఏరియాలని ఐడెంటిఫై చేశారట. ఇది నెంబర్ 1 ఇష్యూ. నెంబర్ 2 ఆప్షన్ వచ్చేటప్పటికి ఓవరాల్‌గా ఇంకొక అంటే 4వ వారం కూడా యుద్ధం కొనసాగించి ఇరాన్‌కి సంబంధించినటువంటి కౌంటర్ అటాక్స్‌ని తట్టుకుని నిలబడటంతో పాటు దాన్ని ధ్వంసం చేయటం. ఆయిల్ ఇప్పటికే $100 దాటిపోయి బ్యారెల్ 120 దాకా వెళ్ళినటువంటి సందర్భం. స్టాక్స్ ఇవన్నిటిని డౌన్ కంట్రోల్ చేయడం కోసం కొన్ని రోజులు వాయిదా వేయటం. ఇప్పుడు 10 రోజులు వేసినట్టు నెల రోజులు వాయిదా వేసుకురావడం. అదే సందర్భంలో బాంబింగ్ కంటిన్యూ చేస్తూ కింద స్థాయిలో దాడులకి వెళుతూ ఉండటం. ఇంకో పక్కన హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ని నిరోధించడం అన్నటువంటిది. ఆప్షన్ 3 వచ్చేటప్పటికి ఇరాన్ సంబంధించినటువంటి ప్రతిపాదనలు 15 పాయింట్ల ప్రతిపాదనలు తిరస్కరించింది కాబట్టి, ఇరాన్ ప్రతిపాదనల్ని 7 ప్రతిపాదనల్ని అమెరికా కూడా తిరస్కరించింది కాబట్టి, ఇక యుద్ధాన్ని కొనసాగిస్తూ 6 నెలలైనా, ఏడాదైనా సాగటం. ఈ మూడిట్లో ఏం జరుగుతుందో చూడాలి.